హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్. కొద్దిగా ఉంటుంది, లాంగ్ ఉంటుంది. మాకైతే ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే స్ట్రైట్గా వచ్చారు ఫ్రెండ్స్. దగ్గరలో చూస్తున్నారు కదా ఆ బోర్డు, కళ్యాణ మండపం ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా వచ్చిన తర్వాత మన ఇద్దాక స్కూల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే స్ట్రైట్గా వచ్చాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి దాటంగానే మనకు రైట్ సైడ్ ఒక ఫన్ పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, మన రైట్ సైడ్లోనే మన వెంకయ్య స్వామి ఆర్చ్ కనబడుతుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, ఇది అంతా మనం బండ్లో పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ 10 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. బాగా మనకు సేఫ్టీగా కూడా ఉంటుంది. మనం కొంచెం లేట్గా వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం కాళ్ళు అయితే కడుక్కొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లైన్ క్యూ ఫ్రెండ్స్, ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మన రూమ్ ఫ్రెండ్స్. రూమ్లు ఎవరైనా మనం స్టే చేయాలంటే అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా సెక్యూర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ పచ్చని వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్, చెట్లు అలాగే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ సింహద్వారం కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇక్కడ నుంచి బయట నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం తీయలేకపోయాను, ఏమనుకోకండి. ప్రస్తుతానికి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్ ఫ్రెండ్స్.